ఆవేశం, ధర్మాగ్రహం ఈ రెండు మాటలు మన చరిత్రలో, మన పురాణాల్లో ఎంత బలంగా నాటుకుపోయాయో కదా. ఒకరు పురాణ పురుషుడు, మరొకరు చారిత్రక వీరుడు. వాళ్ల కాలాలు వేరు, కథలు వేరు, కాని వాళ్ళిద్దరినీ కలిపిన ఒకే ఒక్క సూత్రం ధర్మరక్షణ కోసం వాళ్లు చేసిన అలుపెరగని పోరాటం. అవును, మనం మాట్లాడుకోబోయేది విష్ణుమూర్తి ఆవేశావతారంగా పిలువబడే పరశురాముడి గురించి. ఇంకా మరాఠా సామ్రాజ్య సింహాసనాన్ని అధిష్ఠించిన ధర్మవీరుడు ఛత్రపతి సంభాజీ గురించి. ఒకరేమో పురాణ అవతారం, మరొకరేమో చారిత్రక రాజు. అసలింత భిన్నమైన నేపథ్యాలున్న వీళ్ళిబ్బర్నీ కలిపే ఆ శక్తి ఏంటి? పదండి, ఈ విశ్లేషణలో వాళ్ల జీవితాల ద్వారా ఆ ప్రశ్నకు సమాధానం వెతుకుదాం. ఈరోజు మనం వాళ్ల ఆవేశం, వాళ్ల పుట్టుక, వాళ్లు ఎదుర్కొన్న భీకరమైన సంఘర్షణలు, వాళ్ల జీవితంలోని ఆ చివరి పరీక్షలు, ఇంకా వాళ్లు మనకు మిగిల్చిన వారసత్వం గురించి వివరంగా మాట్లాడుకుందాం. సరే, ఇక మొదలు పెడదాం. ఇద్దరూ యోధులు, రెండు జీవితాలు. వాళ్ల కథలు మొత్తం ఆవేశం, ఆత్మార్పణ అనే రెండు బలమైన స్తంభాలపై నిలబడ్డాయి. అసలు వాళ్లను అంతలా నడిపించిన ఆ మూల సూత్రమేంటో చూద్దాం. వాళ్ళిద్దర్నీ కదిలించిన శక్తి ఒక్కటే, ధర్మం. ధర్మం అంటే కేవలం పూజలు, పునస్కారాలు కాదు. అది ఒక వ్యక్తిగా మన బాధ్యత, సమాజం పట్ల మన కర్తవ్యం, సరైన దారిలో నడవడం. ఎప్పుడైతే ఈ ధర్మాన్ని అధర్మం మింగేయాలని చూసిందో, దాన్ని కాపాడటం కోసమే ఈ ఇద్దరు యోధులు తమ ప్రాణాల్ని సైతం పణంగా పెట్టారు. ప్రతి వీరుడి కథ వాళ్ల పుట్టుకతోనే మొదలవుతుంది కదా. ఒకరు దైవ సంకల్పంతో యోధుడైతే, మరొకరు వంశపారంపర్య బాధ్యతతో యోధుడయ్యారు. వాళ్ల జన్మ వృత్తాంతాలు వాళ్ల భవిష్యత్తును ఎలా మలిచాయో ఇప్పుడు చూద్దాం. ఇక్కడే సామే ఆసక్తికరమైన విషయం ఉంది. చూడండి, పరశురాముడు పుట్టింది బ్రాహ్మణుడుగా, కాని విధివశాత్తు ఆయనలో రగిలింది క్షత్రియ తేజస్సు. మరోవైపు శంభాజీ, ఆయన పుట్టుకతోనే రాజు, ఒక పెద్ద సామ్రాజ్యాన్ని కాపాడాల్సిన బాధ్యతతో పెరిగాడు. ఒకరిది అనుకోకుండా వచ్చిన విధి, మరొకరిది వారసత్వంగా వచ్చిన బాధ్యత. అసలు పరశురాముడి కథ చాలా విచిత్రంగా మొదలవుతుంది. ఆయన నాయనమ్మ, తల్లి ఇద్దరూ పవిత్రమైన నైవేద్యాలను పొరపాటున మార్చుకుంటారు. క్షత్రియ తేజస్సునిచ్చే నైవేద్యం ఆయన తల్లి తినేయడంతో ఆ గుణం ఆమె కొడుకే రాకుండా మనవడైన పరశురాముడికి సంక్రమించింది. అలా బ్రాహ్మణ వంశంలో ప్రచండమైన క్షత్రియ కోపంతో ఒక యోధుడు పుట్టాడు. దీనికి పూర్తి భిన్నం శంభాజీ కథ. ఆయన విధి అనుకోనిది కాదు, ముందే రాసిపెట్టింది. పుట్టినప్పణ్నుంచే ఒక సామ్రాజ్యాన్ని ఎలా నడపాలో శిక్షణ తీసుకున్నాడు. 13 ఏళ్ల వయస్సుకే 13 భాషల్లో పండితుడు. ఆయన లక్ష్యం ఒక్కటే, తన తండ్రి ఛత్రపతి శివాజీ కష్టపడి నిర్మించిన హిందూ సామ్రాజ్యాన్ని ఎలాగైనా కాపాడటం. ఇప్పుడు మనం వాళ్ల జీవితాల్ని పూర్తిగా మలుపు తిప్పిన ఆ భయంకరమైన సంఘర్షణల గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ ఘర్షణలే వాళ్లలో దాగివున్న అణిచివేయలేని యోధులను ప్రపంచానికి చూపించాయి. పరశురాముడి కోపానికి మొదటి నిప్పు రగిల్చింది ఎవరు? శక్తివంతమైన రాజు కార్తవీర్య అర్జునుడు. అతను పరశురాముడి తండ్రి జమదగ్ని ఆశ్రమానికి వచ్చి కోరికలు తీర్చే కామధేనువును బలవంతంగా ఎత్తుకెళ్లాడు. ఇది ఒక రకంగా అవమానానికి నాంది పలికింది. కాని అది ఆరంభం మాత్రమే. పరశురాముళ్ళో ప్రళయాన్ని మేల్కొల్పింది కార్తవీర్యార్జునుడి కొడుకులు తిరిగి వచ్చి ఏ ఆయుధం లేని జమదగ్నిని దారుణంగా హత్య చేయడం. తన తండ్రి శరీరం మీద పడి తల్లి రేణుకాదేవి 21 సార్లు గుండెలు బాదుకుంది. ఆ 21 అరుపులే భూమిని 21 సార్లు చుట్టి వచ్చి అహంకారంతో ఉన్న క్షత్రియ జాతిని నాశనం చేస్తాననే భీకర ప్రతిజ్ఞకు కారణమయ్యాయి. 21 ఇది కేవలం ఒక సంఖ్య కాదు, పరశురాముడి ప్రతీకారానికి ప్రతీక. తన తల్లి పెట్టిన ప్రతి ఒక్క కేకకు బదులుగా ఈ భూమిని ఒక్కసారి శుద్ధి చేస్తానని శపథం చేశాడు. ఇది మామూలు కోపం కాదు, అన్యాయం మీద తిరుగులేని ధర్మాగ్రహం. ఇక శంభాజీ విషయానికొస్తే, ఆయన ఎదుర్కొన్నది ఒక వ్యక్తిని కాదు, ఒక మహాసామ్రాజ్యాన్ని. ముఘల్ చక్రవర్తి ఔరంగజేబుకు మరాఠా రాజ్యాన్ని జయించి వాళ్ల ధర్మాన్ని, సంస్కృతిని తుడిచిపెట్టాలనేది ఒక పిచ్చి. ఆ పిచ్చే శంభాజీ జీవితకాల పోరాటానికి కారణమైంది. ఇది వ్యక్తిగత పగ కాదు, ఒక జాతి మనుగడ కోసం చేసిన యుద్ధం. ప్రతి హీరో కథలో ఒక క్లైమాక్స్ ఉంటుంది కదా. వాళ్ల సంకల్పాన్ని, వాళ్ల ధర్మాన్ని చివరి అంచు వరకు పరీక్షించే ఒక ఘట్టం.
పరశురాముడు, శంభాజీ ఇద్దరి జీవితంలోనూ అలాంటి కఠినమైన పరీక్షలు ఎదురయ్యాయి. పరశురాముడి పరీక్ష చాలా విచిత్రమైనది, దైవికమైనది. శివధనుస్సును విరిచిన శ్రీరాముణ్ణి ఎదుర్కొన్నప్పుడు ఆయన ప్రచండమైన కోపం ఒక ఉన్నతమైన దైవిక సంకల్పంతో తలపడింది. రాముడు సాక్షాత్తు విష్ణు స్వరూపమని తెలుసుకున్న వెంటనే పరశురాముడు తన చేతిలోని విష్ణుచాపం ఆయనకిచ్చేసి తనలోని ఆవేశశక్తిని రాముడిలో కలిపేసి తన ప్రతీకారయాత్రకు శాశ్వతంగా ముగింపు పలికాడు. కాని శంభాజీ ఎదుర్కొన్న పరీక్ష అది మానవ సహనానికి అందనిది, అత్యంత క్రూరమైనది. మొఘల్ సైన్యానికి మోసంతో దొరికిపోయి ఔరంగజేబు ముందు నిలబెక్కబడ్డాడు. ఆజ్ఞ ఒక్కటే, ఇస్లాంలోకి మారు. ఆయన ఒక్క మాటతో తిరస్కరించాడు. ఆ తర్వాత వారాలపాటు ఊహకు కూడా అందని హింస. కళ్ళు పీకేశారు, చర్మం ఒల్చేశారు. అయినా ఆయన తన ధర్మాన్ని వీడలేదు. చివరికి తల నరికేశారు. కాని ఆయన ఆత్మ ఎప్పటికీ ఓడిపోలేదు. చూడండి, మరణం కొందరి కథను ముగిస్తుంది, కాని మరికొందరి గాథను అక్కడినుంచే ప్రారంభిస్తుంది. పరశురాముడు, శంభాజీ ఇద్దరూ వాళ్లవాళ్ల మార్గాల్లో అమరత్వాన్ని సాధించారు. వాళ్ల వారసత్వం ఎలా నిల్చిందో చూద్దాం. పరశురాముడు ఏమయ్యాడు? చిరంజీవి అయ్యాడు. అంటే శాశ్వతంగా జీవించేవాడు. తనలోని ప్రచండమైన కోపాన్ని అదుపుచేసుకుని దాన్ని ఆధ్యాత్మిక శక్తిగా మార్చుకుని మహేంద్ర పర్వతం మీద తపస్సులో లీనమయ్యాడు. ఆయన ఆవేశం శాంతించి తపస్సుగా మారింది. మరి శంభాజీ? ఆయన ధర్మవీరుడు అయ్యాడు. ఆయన భౌతికంగా మరణించినా ఆయన త్యాగం మరాఠాలకు తరగని స్ఫూర్తిగా మారింది. తన విశ్వాసం కోసం ప్రాణాలర్పించి తన ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయాడు. ఆయన మరణం ఒక కొత్త పోరాటానికి ఊపిరిపోసింది. సరే, ఇవన్నీ చూశాక ఈ ఇద్దరు మహాయోధుల జీవితాల నుంచి మనం ఏం నేర్చుకోవాలి? ముగింపుగా ఆ పాఠమేమిటో చూద్దాం. ధర్మాన్ని కాపాడటానికి మనకు ఇక్కడ 2 దారులు కనిపిస్తున్నాయి. ఒకటి పరశురాముడిది. ఆయన దైవిక ఆవేశంతో ప్రపంచాన్ని శుద్ధిచేసి ఆ తర్వాత తపస్సు మార్గాన్ని ఎంచుకున్నాడు. రెండవది శంభాజీది. ఆయన మనిషిగా ఉండి అచంచలమైన ప్రతిఘటనతో తన రాజ్యాన్ని కాపాడి తన బలిదానంతో తరతరాలకు స్ఫూర్తినిచ్చాడు. 2 కథలు చెప్పేది ఒకటే, తమ నమ్మకాల కోసం నిలబడాలంటే చెల్లించాల్సిన మూల్యం చాలా పెద్దది. మరి ఇప్పుడు మన ముందున్న అస్సలైన ప్రశ్న, ధర్మాన్ని నిలబెట్టడానికి ఏది సరైన దారి? పరశురాముడిలా ప్రచండమైన ఆవేశమా, లేక శంభాజీలా అచంచలమైన సహనమా? ఒకరు విధ్వంసం ద్వారా ప్రక్షాళన చేస్తే మరొకరు ఆత్మార్పణ ద్వారా ప్రేరణ ఇచ్చారు. ఈ రెండింటిలో ఏ మార్గం గొప్పది? ఈ ప్రశ్నతోనే ఈ విశ్లేషణను